ఈ వీడియో షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ మెంతులుంటాయి గదా! ఆ మెంతులు ఏం చేయండంటే పౌడర్ చేసి డైలీ ఒక గ్లాస్ వాటర్‌లో 2 టేబుల్ స్పూన్ ఏసి తాగండి. దానివల్ల షుగర్ మొత్తానికే పోతుంది అని వీడియోస్ మీరు చాలానే చూసుంటారు గదా! అయితే మీకొక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నార్మల్‌గా ఈరోజే ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ అతనికి షుగర్ ఉండే. అయితే టాబ్లెట్స్ వాడలేదు. టాబ్లెట్స్ డాక్టర్ రాస్తే వాడకుండా ఈ వీడియోస్ ఇవన్నీ చూసి ఏం చేశారంటే డైలీ మెంతుల వాటర్ అట్లా తీసుకుంటున్నారనమాట. అయితే ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత మధ్యలో ఎప్పుడు షుగర్ గూడా చెక్ చేసుకోలే. ఇప్పుడెందుకొచ్చారు హాస్పిటల్‌కి అంటే పేషెంట్‌కి కాలికి చిన్న దెబ్బ తాకి మొత్తం చీము లెక్క ఫార్మ్ అయిపోయిందనమాట. మొత్తం కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు షుగర్ చెక్ చేస్తే నార్మల్‌గా మీరు వీడియో చూసిన దాన్ని బట్టి షుగర్ ఎలా ఉండాలి? నార్మల్ ఉండాలి. బట్ ఈ పేషెంట్‌ది చూడండి. హెచ్‌బీఏవన్సీ ఎంత ఎక్కువ ఉందో చూడండి. అండ్ ఈ షుగర్ గూడా 300, 300 పైన ఉందన్నమాట. అర్థమైంది గదా! ఈ ఏమంటారు మెంతుల పౌడర్ ఏంటంటే మంచిదే. మీరు డైలీ తాగితే మంచిదే. దాంతోటి ఏం ప్రాబ్లమ్ ఏముండదు. అది షుగర్ గూడా కొంతవరకు తగ్గిస్తుంది. అంతేగాని షుగర్ మొత్తానికి తగ్గడానికి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎట్లా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ గానీ, చియా సీడ్స్ గానీ ఇవన్నీ తీసుకుంటారు గదా! ఈ మెంతుల పౌడర్ గూడా షుగర్ లోవరింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే షుగర్ అనేది కొంచెం వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అంతే. కానీ అది మొత్తం క్యూర్ గాదు. మీరు టాబ్లెట్స్‌తో పాటు, హెల్తీ డైట్‌తో పాటు, ఎక్సర్‌సైజ్‌తో పాటు ఇలా చియా సీడ్స్ డ్రింక్ గానీ, లేకపోతే ఈ మెంతుల పౌడర్ గానీ ఇది తీసుకోండి. వద్దని నేను చెప్తలేను. బట్ అది తీసుకుంటే షుగర్ టాబ్లెట్ అవసరం లేదు అని మాత్రం కాదు. ఈ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మీరే చూసారు గదా! ఇప్పుడు మీరే చెప్పండి. అర్థమైంది గదా! థాంక్ యూ.